హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఏబిసిడి అనేది ముందే చెప్పినట్టు ఇది ఒక మలయాళం రీమేక్, కానీ తెలుగు ప్రేక్షకులకు నచ్చాలని చాలా ఎలిమెంట్స్ ఇందులో యాడ్ చేశారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, కొన్ని ఎలిమెంట్స్ వీ కెనాట్ యాడ్. సో అప్పుడు స్టోరీనే మార్చి బాగా ఇంట్రెస్టింగ్గా, సో అదే టైంలో కాన్సెప్ట్ మిస్ అవ్వకూడదు అని తీసిన ఒక మూవీ. గుడ్ ఎంటర్టైనర్ అండ్ ఎస్పెషలీ అమ్మ నాన్నతో ఫ్యామిలీగా వెళ్ళగలిగే మూవీ. ఇప్పుడు అలాంటి మూవీ చాలా తక్కువ వస్తుందని నా బాధ. సో వెరీ గుడ్ మూవీ. అండ్ ఇందులో నా క్యారెక్టర్ అనేది బేసిక్గా నా క్యారెక్టర్కి ఒక విజువలైజేషన్ ఉంటుంది, విజువలైజేషన్. సో ఇలా చేయాలి అని. సో శిరీష్ గారు కానీ అండ్ మన సంజీవ్ రెడ్డి గారు కానీ చాలా కీన్ ఉన్నారు. కాదు అది కాదు, ఇప్పుడు చేంజ్ కొంచెం డిఫరెంట్ షేడ్లో చేయి అని. సో మూవీ హెస్ కమ్అట్ వెల్ అండ్ మెల్లమెల్లగా సాంగ్ పెద్ద సక్సెస్ చేశారు. అండ్ చాలా థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఇంకా పెద్ద సక్సెస్ చేశారు. సో ఈ మూవీ కూడా అందరూ చూసి సక్సెస్ చేస్తారని ఐ విల్ హోప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మా ఏబిసిడి ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. మీరందరూ మిర్రర్ టీవీలోను, యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా May 17th రిలీజ్ అవుతుంది. మీరందరూ ఖచ్చితంగా థియేటర్లో చూస్తారని, ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. సో హలో ఎవ్రీవన్. సో ఈరోజు మా ఏబిసిడి ట్రైలర్ లాంచ్ అయింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ రియలీ హ్యాపీ that it looks so amazing. So I really hope all of you all also love the trailer and give it all the support like you'll give to the song and the first look. My movie ABCD 17 May release avtundi. So it was great working with the whole team, my producers Madhura Sridhar Garu and Yash sir, and my director Sanjeev sir. It was a lot of fun experience. The team was so passionate about filmmaking. And my co-star Siddhesh, it was great working with him too. He's very encouraging, very supportive as a co-star. He really brings out the best in you as an actor, and he never compromises on how a scene should look. It should always be the best. So I think that's a really good quality, and that's something that I really respect and admire. So yeah, it was great working with the whole team. Thank you. సంజీవ్ రెడ్డి గారు అన్నట్టు త్రివిక్రమ్ గారు అనగానే నేను కూడా రాత్రి ప్రిపేర్ అయ్యాను అనమాట, ఇంట్రడక్షన్ చెప్దామని. ముందు అనగానే ముందు మీరే వచ్చేసారు. ఓకే, నాకు త్రివిక్రమ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. నాకు శిరీష్తో జల్సా టైం నుంచి పరిచయం. అప్పుడు ఇంకా బాగా కుర్రాడు, సినిమాలకు వద్దామని ఐడియా కూడా లేదు. బట్ సినిమాల మీద నాకు తెలిసి అతి తక్కువ మందికి చాలా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అందులో శిరీష్ కూడా ఒకడు. సో అంత సినిమాని అర్థం చేసుకుని ప్రేమించేవాళ్ళు సినిమాల్లో పనిచేయడం చాలా మంచిది. సో ఇంకా ఎక్కువ సినిమాలు పనిచేయాలి శిరీష్ అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత టైం తీసుకోవద్దు, ఎక్కువ సినిమాలు కంటిన్యూస్గా చేయాలి. సో దట్ ఏంటంటే సినిమాని ప్రేమించేవాళ్ళు సినిమాల్లో పనిచేయడం మూలంగా మంచి సినిమాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఇందాక భరత్ చెప్పినట్టు ఒక ఇద్దరు బాగా డబ్బున్న వాళ్ళు వచ్చి కష్టాలు పడితే మనకి చూడడానికి మాత్రం చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు పాపం కష్టపడచ్చు కానీ. అండ్ భరత్కి నేను ఫ్యాన్ని. అతని వెంకీ సినిమా కానీ, లేదంటే రెడీ సినిమా కానీ, అతను ఏమంటారు దాన్ని, చిట్రాయుడు ఏదో చిట్నాయుడు కానీ. సో అతని క్యారెక్టర్స్ అన్నీ నేను చాలా 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 ఇష్టంగా చూసేవాడిని. సో నాకు ఫ్యాన్ మూమెంట్ భరత్. సో అండ్ రుక్సర్ గారు నేను కృష్ణార్జున యుద్ధం సినిమాలో చూశాను. ఆ సినిమాలో చాలా బాగా చేశారు మీరు. సో ఈ సినిమాలో మెల్లమెల్లగా పాట నేను యూట్యూబ్లో చూశాను. నేను అది చూసినప్పుడే అన్నట్టు నాకు ఈ శిరీష్ ఈ సినిమాలో చేస్తున్నాడు ఇది నాకు తెలియదు. ముందు కేవలం నేను ఫస్ట్ పాట చూసిన తర్వాత నన్ను శిరీష్ కలిసి యాక్చువల్గా చాలా రోజుల తర్వాత ఇలాగ ట్రైలర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పాడు. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. మధురా శ్రీధర్ గారు చెప్పినట్టు ఆయన ఎప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, చిన్న సినిమాలు తీస్తున్నారు. లేదు, ఆయనకు కూడా సినిమాల మీద చాలా ప్రేమ ఉంది. బేసిక్గా నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే, సినిమాలను ఇష్టపడే ప్రొడ్యూసర్లు అందరి సినిమాలు బాగా ఆడాలి. ఎందుకంటే అది ఆడటం మూలంగా వాళ్ళు మరిన్ని సినిమాలు తీస్తారు. దానివల్ల ఖచ్చితంగా ఏంటంటే మనం కథ చెప్పే విధానం కానీ, సినిమా చూసే విధానం కానీ మారాలి అంటే కనుక ఇలాంటి వ్యక్తులు ఎక్కువ మంది ఇండస్ట్రీలో బాగా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఆయనతో నాకు డైరెక్ట్గా పరిచయం లేదు కానీ ఆయన స్నేహితం కానీ చాలా సినిమాల గురించి విన్నాను, చూశాను. సో అందుకని మధురా శ్రీధర్ గారు ఈ సినిమా మీకు చాలా ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టాలని, నేను ద్వారా మీరు మరిన్ని డబ్బులు వచ్చే సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో May 17th అందరూ థియేటర్లో చూడండి ఏబిసిడిని. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇందులో ఉన్న దేశీ అమెరికన్ కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. May 17th వాచ్ ఏబిసిడి ఇన్ థియేటర్స్, కిల్ పైరసీ.
థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్. అండ్ సంజీవ్ రెడ్డి గారికి నేను చెప్పాల్సింది ఏంటంటే, నిజంగా ఇందాక గీత గారు చెప్పినట్టు ఇది మీ మొదటి సినిమాలుగా తీయలేదు, చాలా బాగా తీశారు. అండ్ ఈ సినిమా మీకు చాలా మంచి మెమరీస్ మిగిల్చాలని, మీరు ఇంకా చాలా దూరం ప్రయాణించడానికి ఇది ఫస్ట్ స్టెప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. భారత్ టార్గెట్ నెట్ మీట్ గారు వచ్చేసిన మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నాను, ఒక సంవత్సరాల తర్వాత. చాలా ఆనందంగా ఉంది. అండ్ నిజంగా అందరు అన్నట్టు ఇంకా భరత్ చెప్పేసి నిజంగా చెప్పడానికి ఏం లేదు కూడా. బట్ చెప్పాలనుకున్న కంటెంట్ని నేను చాలా వరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఆపుకున్నాను. ఆ రోజు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. బట్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ని కవర్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరందరూ మా సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నేను థ్యాంక్ చేయదలుచుకుంది మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు, యష్ రంగినేని గారు అండ్ మా ప్రెజెంటర్ సురేష్ బాబు గారికి. అలాగే నన్ను ఇంత బాగా ప్రజెంట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న సంజీవ్ రెడ్డికి. అండ్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చిన నా మిత్రుడు, అంటే యాక్చువల్గా ఈ సినిమాకి జస్ట్ ప్రొఫెషనల్గా అసోసియేషన్ స్టార్ట్ అయింది నాకు జూడా శాండీ తోటి. ఇవాళ అతను ఇక్కడ లేడు, బట్ వి బికమ్ ఫ్రెండ్స్. ఈ సినిమాలో పనిచేస్తూ నిజంగా ఫ్రెండ్స్ అయ్యాము. అండ్ మన తెలుగు సినిమాకి కొత్త రకం మ్యూజిక్ తీసుకొస్తున్నారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ జూడా హూస్ నాట్ ప్రెజెంట్. మా డిఓపి రామరెడ్డికి అద్భుతమైన విజువల్స్ తోటి మమ్మల్ని ఇక్కడ పోర్ట్రే చేశారు. సో అందరికీ, మిగతా మా టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను. అండ్ నేను మాట్లాడేదానికన్నా నాకు త్రివిక్రమ్ గారు ఏం మాట్లాడతారని చాలా క్యూరియాసిటీగాను ఇంట్రెస్ట్గా ఉంది. సో ఎక్కువసేపు నేను మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేయను. మళ్ళీ మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ట్రైలర్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన త్రివిక్రమ్ గారికి అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఈరోజు ABCD ట్రైలర్ లాంచ్ అయింది. అండ్ what do I say? I mean, even I'm watching it for the first time, so it's chala fun, chala thrilling, you know, it's so exciting. And I was also like, wow. So I hope all of you all also have the same reaction. You all have given so much support to the song, to, you know, all the posters and the first look and everything. I really hope that you'll give the same amount of support to the trailer and to the film. I would take this opportunity to thank my whole team, producers, Madhura Sridhar Garu, Yash sir, who isn't here, Dheeraj. I think they are the ones who actually, like, you know, got the whole film together and made sure we had the most fun time shooting on sets. It was so comfortable. And obviously, my director, Sanjeev sir, he never ever told me, you know, to do a particular thing in a particular way. He always made sure I could explore the character of Neha. I never had to follow a certain way of portraying something. So I think, you know, to let me explore the character, I really thank you a lot for it and being so supportive and bearing with all my non-stop talks on sets. And Bharat, I haven't shared much of dialogues with him, but he's always the one in the film who's like, oh, this girl, taking my friend away. So yeah, it was fun shooting with him. So thanks for being a great co-star. And last but not the least, Sirish. What do I say about him? I think he's like the energy on sets. Like, I mean, always full of power, full of fun, and, you know, excitement to do something new, not the regular thing. Always very, you know, encouraging as a co-star for sure. Just to make sure that whatever is coming on screen should look perfect. It shouldn't look anything lesser. So I think that dedication is something I really admire and look up to. So that's great. And thanks for being such a great co-star. I had a great time shooting with the whole team. So thank you so much once again for coming. And I'm going to try speaking a little in Telugu again. Ma film 17 May lo release avutundi. So andari chudandi, and please support the trailer, the film, and please don't support piracy. Thank you so much. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Bharat. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV. And subscribe cheyadaniki kinda subscribe button nokkandi. Mirror TV lo వచ్చే వీడియోస్ చూస్తుండండి. Hi guys, Nanu me Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you.